నమస్తే అండి, ఫుడ్ అండ్ ఫెంటల్స్కి స్వాగతం. ఈరోజు ఫ్రిడ్జ్లో వెతికితే కూరలేమీ కనపడలేదండి. మూడు బెండకాయలు ఉన్నాయి, ఒక చిన్న సొరకాయ ముక్క ఉందండి. ఏం చేయాలి అర్థం కాలేదు కూరలు. అందుకని ఒకసారి అన్నం మొత్తం కలవాలి అంటే, అన్నం మొత్తానికి ఆదరువుగా కావాలి అంటే పులుసు కూర లాంటిది అయితే చక్కగా అన్నం మొత్తం దాంతోనే తినేయచ్చండి. అందుకని ఆ బెండకాయ ముక్కలుగా కట్ చేసి, సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా పులుసు కూర చేసేసానండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో తిరగమాత వేసేసి, కొంచెం ఇంగువ, కొంచెం మెంతిపిండి వేసేసి, ఈ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఆ ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసేసి, ఒక పచ్చిమిరపకాయ ముక్క వేసేసి, ఈ ముక్కలన్నిటినీ ఈ తిరగమాతలో వేసేసి, దాని మీద ఉప్పు వేసి ముక్కలన్నీ మగ్గే వరకు 1 నిమిషం మూత పెట్టానండి. పసుపు వేసేసి, తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని, దాంట్లో ముందే నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా నీళ్లు పోసేసుకొని, దాంట్లో ఇప్పుడు బెల్లం ముక్క వేసేసుకొని, చక్కగా కొత్తిమీర కూడా వేసేసి, 1 స్పూను బియ్యపిండిని నీళ్లు కలిపి పోసేసి, ఆ పులుసుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చేసానండి. ఉడకనిస్తే అబ్బా వాసనకే ఆకలేసేస్తుందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వేడివేడి అన్నం మీద పులుసు వేసుకొని, నెయ్యి వేసుకొని, అప్పడాలు నలుచుకొని తింటే ఉందండి, అద్భుతమే. చాలా